హేతువు. గురుగారు, ఇక వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు నిరాహారంతో ఉంటారు, చాలామంది ఉపవాసం చేస్తారు. మరి ఉపవాసం యొక్క విశిష్టత ఏంటంటారు? ఏ రోజునైతే పరమేశ్వరుని ఎక్కువగా స్తుతించవలసి ఉంటుందో, భగవంతునితోనే ఎక్కువసేపు మనం మానసికంగా గడపవలసి ఉంటుందో, ఆ రోజున విపరీతమైనటువంటి ఉపవాస నియమాన్ని కానీ పెట్టుకున్నట్టయితే బుద్ధి పనిచేయదు, శరీరం సహకరించదు. మరి ఉపవాసం ఉంటుంది కదండి, విధానం ఉంది కదా, నియమం ఉంది కదా, ఉంది. కానీ ఈవేళ తినేటటువంటి ఆహార విధానాన్ని బట్టి ఆహారంలో ఉండే శక్తి ఎంతో తక్కువైంది. కాబట్టి ఈ శరీరం ఏమాత్రము కూడా బడలిపోకుండా ఉండేంత మాత్రమే కొద్దిగానే నిరాహారో భవేదేక ప్రత్యామ్నాయ విధానత, కొద్దిగా ఆహారం కంటే తక్కువైనటువంటి, అంటే అన్నం తింటూ ఉంటే అన్నం కాకుండా ఏదో చిన్న ఫల ఆహారాన్ని తీసుకుంటూ శరీరం డస్సిపోకుండా, బడలిపోకుండా, అలిసిపోకుండా ఉండేలా తీసుకోవడం సరైనటువంటి మాట. ఎందుకంటే భగవంతుణ్ణి కనీసం 48 నిమిషాలైనా మనం ధ్యానించని పక్షంలో అసలు పరమేశ్వరుడి దగ్గరికి మన శరీరం, మన మనసు, మన బుద్ధి, మన ఆత్మ లీనం కానే కాదు. అంటే ఎక్కువ ఉపవాసం అని అనుకుంటూ అసలు ఏమీ కూడా తినకుండా కూర్చుంటే నిద్ర వస్తుంది తప్ప పరమేశ్వరుని మీద ధ్యానం లగ్నమయ్యేటటువంటి అవకాశం తక్కువ. మరీ వయసు వచ్చిన వాళ్ళకైనట్టయితే మరింత తొందరగా నిద్ర వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంచేత ఉపవాసాన్ని మరీ కఠినంగా చేయడం ఏమాత్రం సరి కాదు. అసలు ఉపవాసం అనే దానికి అనేక లక్షల మార్లు మనం చెప్పుకున్నాం. పరమేశ్వరుడి సమీపంలో పరమేశ్వర ధ్యానాన్ని చేస్తూ గడపడమే అని అర్థం. పరమేశ్వరుని సమీపంలో అంటే భగవంతుడి దగ్గరే కూర్చుని కాదు, పరమేశ్వరుని గురించిన ధ్యానంతో మనసుని దగ్గర చేసుకోవడాన్ని ఉపవాసము అన్నారు. అలా చేయడం మంచిది తప్ప నిరాహారంగా ఉండడం అస్సలు సరికాదు.